మీరు పూర్తిగా చాయ్ తాగకండి, మానేయండి అంటే వినట్లేదు కూడా. టీ తాగండి, కానీ ఈ జాగ్రత్తలు పాటించండి. మొదటిగా ఖాళీ కడుపుతో చాయ్ తాగకపోవడం మంచిది. కొంతమందిలో ఇది అసిడిటీ, కడుపు మంట లేదా జీర్ణక్రియ అసౌకర్యానికి కారణం కావచ్చు. రెండవది, చాలా గట్టిగా చేసిన స్ట్రాంగ్ చాయ్ ను తరచుగా తాగడం మంచిది కాదు. ఇందులో ఉండే కెఫిన్ కొంతమందిలో నిద్ర సమస్యలు, ఆందోళన లేదా అలవాటుగా మారే పరిస్థితికి దారి తీయవచ్చు. ఇక 3, ఎప్పుడైతే చాయ్ తాగుతున్నారో చాయ్ తో పాటు తేలికపడి స్నాక్ లేదా ఆహారం తీసుకోవడం వల్ల కొంతమందిలో గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక 4వది, రోజుకు 2 లేదా 3 కప్పుల కంటే ఎక్కువ ఛాయ్ తాగకుండా పరిమితంగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల కొంతమందిలో నిద్ర, గుండె వేగం లేదా జీర్ణక్రియపై ప్రభావం పడవచ్చు. ఇక 5వది, భోజనం చేసిన వెంటనే ఛాయ్ తాగకపోవడం చాలా మంచిది. ఛాయ్ లో ఉండే కొన్ని పదార్థాలు ఆహారంలో ఉన్నటువంటి ఐరన్ శోషణను తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నవారు భోజనం తర్వాత కనీసం 1 నుంచి 2 గంటల విరామం ఇచ్చిన తర్వాత ఛాయ్ తాగడం మంచిది. ఛాయ్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ సరైన సమయంలో పరిమిత మోతాదులో తీసుకుంటే దాని రుచి కూడా ఆస్వాదించవచ్చు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.